ఆవకాయ అమరావతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని భవానీ ద్వీపంలో నిర్వహించిన కథా కాలక్షేపం సాంస్కృతిక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యూకే నుంచి వచ్చిన నీలిమా పెనుమర్తి బృందం ఈ ప్రదర్శన ఇచ్చారు. నాటకం, తోలుబొమ్మలాట, చిత్రలేఖనం వేస్తూ ఒకే ప్రదర్శనగా ఈ మూడింటిని కలిపి చూపించారు. తోలుబొమ్మలతో చేసిన రామాయణ గాథ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అసలు ఈ ప్రదర్శన గురించి మరిన్ని విషయాలను మా ప్రతినిధి కృష్ణనాయుడు అందిస్తారు. ఆవకాయ అమరావతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు భవానీ ఐలాండ్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో యూకే నుండి వచ్చినటువంటి ప్రతినిధుల బృందము ఈ రామాయణం గురించి ప్రత్యేకంగా ఈ యొక్క బొమ్మలతో రూపొందించి చేశారు. అయితే యూకే నుండి రావడానికి ప్రధాన కారణం ఏంటి, వీటితో రామాయణాన్ని ఎలా తెలుపుతారన్న విధానాన్ని వారి మాటలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రామాయణం అన్నది ఈ బొమ్మల రూపంలో, ఈ పప్పెట్స్ రూపంలో తెలపాలని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకంటే మనం చాలా చాలా తరతరాలుగా ఎప్పుడు మనుషులతో చూసాం కదా రామాయణం. దాని తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కార్టూన్స్ ద్వారా చూస్తున్నారు. కానీ నాకు ఈ పప్పెట్స్, ఇది లండన్లో వీటిని, ఇంగ్లాండ్లో, యూరోప్లో పప్పెట్స్ అంటారు. మనం ఇక్కడ తోలుతో చేస్తాం కనుక తోలు బొమ్మలు అంటాం. నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు మనుషులతో అయితే ఆ ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. ఇప్పుడు రాముడికి బాధగా ఉండడము, సీతకి బాధగా ఉండడము, లేకపోతే రావణాసుడి కోపం, కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఫేస్ మీద తెలుస్తుంది. కానీ పప్పెట్స్తో చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు పప్పెట్ ఎక్స్ప్రెషన్ కార్వ్ అయిపోయి ఉంటుంది. కానీ ఆ పప్పెట్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ఆ మ్యూజిక్ ద్వారా ఆ ఆర్ట్ ఫామ్తో మనం ఒక వుడెన్ పప్పెట్, ఒక జీవితం లేని వుడెన్ పప్పెట్లో లైఫ్ తీసుకొస్తాం. ఆ లైఫ్ తీసుకొచ్చిన పార్ట్ నాకు చాలా నచ్చింది. అంటే మనం ఎంత నిమగ్నం అయిపోతామంటే, ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ మనకి కనిపించడం మొదలు పెడుతుంది. ఒక పాయింట్లో మనకి రావణాసుడి కోపం కనిపిస్తుంది, ఒక పాయింట్లో మనకి రాముడి బాధ కనిపిస్తుంది. కానీ ఎక్స్ప్రెషన్ ఇదే ఎక్స్ప్రెషన్, ఇదే ఫేస్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ చూస్తాం. ఎస్పెషలీ ఈ డిజిటల్ వరల్డ్లో ఏదైతే కార్టూన్ అంటే మళ్ళీ మీరు కంప్యూటర్ మీదే చూడాలి, లేకపోతే ఫోన్ మీద చూడాలి. పప్పెట్ దీని అనుభవం వేరు అని నాకు అనిపించింది. అది నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను లండన్లో వాళ్ళని చాలా పప్పెట్ షోస్కి తీసుకెళ్లేదాన్ని. ఆ ద్వారా నాకు అనిపించింది రామాయణం నేను పప్పెట్స్ ద్వారా చేయాలి అని. సో ముఖ్యంగా మీరు ఈ ఎంతకాలం నుండి ఈ పప్పెట్స్ రూపంలో ఈ రామాయణం చేస్తున్నారు, ఇక ముందు ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు? ఈ 6 పప్పెట్స్ అప్పుడు 2018లో స్టార్ట్ అయ్యాయి. ముందరికి ఎలాగా తీసుకెళ్ళాలి అంటే దీన్ని నేను ఇంకో 2 పప్పెట్స్, కొన్ని అంటే ఇప్పుడు మన బంగారు జింక అలాంటి కొన్ని యాడ్ చేసి దాన్ని ఒక లైవ్ ప్రాజెక్ట్ లాగా తీసుకెళ్ళాలి అని, ప్రతి స్కూల్లోనూ ఒక చిన్న మినియేచర్ పప్పెట్ చేయగలిగేలాగా. సో వాళ్ళ క్రియేటివిటీ, పిల్లల క్రియేటివిటీ పెంచాలి అన్నది నా ఉద్దేశం. సో ఇప్పటి వరకు ఇలాంటి ప్రదర్శనలు ఎన్ని ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు? నేను మొదలుపెట్టిన 2018 లండన్లో మొదలుపెట్టాను. సో దాని తర్వాత రోమ్లో వాటికన్లో పిలిచారు. వాటికన్ ఏదైతే క్రిస్టియానిటీకి సీట్, అక్కడే కదా పోప్ ఉండేది, అక్కడ పిలిచారు. అక్కడ నేను రామాయణం చేశాను ఇవే పప్పెట్స్తో. దాని తర్వాత లండన్లో అయితే ప్రతి ఏడాది చాలా స్కూల్స్కి వెళ్తాను, ఆర్గనైజేషన్స్కి వెళ్తాను, కేర్ హోమ్స్, ఎల్డర్లీ కేర్ హోమ్స్కి వెళ్తాను, హాస్పిటల్స్కి వెళ్తాను. హైదరాబాద్కి తీసుకొచ్చాను చాలాసార్లు. దాని తర్వాత బాంబే, ఢిల్లీకి వెళ్ళాను. మా పప్పెట్ షో ఫిలిం ప్యారిస్లోను, జర్మనీలో కూడా స్క్రీన్ అయింది. కానీ లైవ్ నేను వెళ్ళింది రోమ్, వాటికన్కి వెళ్ళాను. ఆవకాయ అమరావతితో పాటు మీరు ఎక్కడైతే ప్రదర్శనలు ఇచ్చారో అక్కడ ఎలా ఉంది రెస్పాన్స్ అన్నది ప్రజల నుంచి? ఇక్కడ ఆవకాయలోన మిగతా చోట చాలా ఎక్కువ నచ్చుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇది 15 నిమిషాల్లో అంత పెద్ద రామాయణాన్ని కన్వే చేయడం అంత సులువు కాదు. సో వాళ్ళకి అందులో ఏంటంటే నాన్ ఇండియన్స్కి, రామాయణం తెలియని వాళ్ళకి అంత ఓపిక ఉండదు. వాళ్ళకి చాలాసేపు కూర్చున్న చూడడానికి ఓపిక ఉండదు. సో వాళ్ళకి 15 నిమిషాల్లో మెయిన్ క్యారెక్టర్స్ తెలుస్తున్నారు, ఆ స్టోరీ ఏమిటి అన్నది తెలుస్తుంది. సో వాళ్ళకి చాలా నచ్చుతుంది. వాళ్ళు ఉండిపోయి అప్పుడప్పుడు రెండోసారి చూడడానికి వస్తారు. అయితే లండన్లో హైయెస్ట్గా సేల్ అయినటువంటి థీమ్ ఇదే, వీడియో ఇదే అని అన్నారు, దాని గురించి ఒకసారి వివరించండి. అంటే పప్పెట్ షోలో, ఎందుకంటే ఇది షార్ట్ అండ్ స్వీట్ అంటారు చూడండి ఆ టర్మ్, అలాగా 15 నిమిషాల్లో మీకు దీపావళి హిందువులు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది తెలియడం వాళ్ళకి చాలా నచ్చుతుంది. ముఖ్యంగా మన దగ్గర అమరావతిలో ఇక్కడ ఉన్నటువంటి టూరిజం ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ ఎందుకంటే ఇప్పటివరకు నేను లండన్లోనే చేస్తూ ఉన్నాను దీని ప్రయత్నాలన్నీ. ఇన్ఫ్యాక్ట్ నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటి ఈ ఇండియాలో కొలాబరేషన్స్ చేయాలి అని. ఎందుకంటే ఇండియా ప్రపంచం అందరికీ తెలుసు, ఈ స్టోరీ అందరికీ ఇప్పుడు నేను చెప్తున్నాను, వేరే వాళ్ళు చెప్పారు. సో అందుకోసం నేను ఏ పని స్టార్ట్ చేసినా యూజువలీ మన తెలుగు ల్యాండ్లోనే స్టార్ట్ చేస్తాను. సో ఎస్.
సో లండన్లో ఎన్నో కార్యక్రమాలు ఈ పప్పెట్ షోతో నిర్వహించామని, అక్కడ విశేష ఆదరణ ఈ రామాయణ గాథకు ఉందని ఆమె చెబుతున్నారు. ఇక్కడ అమరావతి ఉత్సవాల్లో చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. హోమ్ల్యాండ్లో చేయడం మరింత ఆనందాన్ని ఇస్తుందని కూడా చెబుతుంది. కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, విజయవాడ నుంచి.